హలో స్టూడెంట్స్, అయానిక్ కాంపౌండ్స్కి ప్రాపర్టీస్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో అయానిక్ కాంపౌండ్స్లో స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండడం వల్ల అయానిక్ కాంపౌండ్స్ హార్డ్ సాలిడ్స్గా ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. ఓకే, ఏ అయానిక్ కాంపౌండ్ తీసుకున్నా హార్డ్, చాలా గట్టిగా, హార్డ్ అండ్ బ్రిటిల్ అంటారండి. చాలా గట్టి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అయానిక్ సాలిడ్. ఓకే, దానికి రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ attraction forces between the cations and anions present in that ionic compound. Okay, right. Then ఇలా స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండడం వల్ల అయానిక్ కాంపౌండ్స్కి హై మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుందండి. అంటే ఈ కాంపౌండ్స్ని మనము లిక్విడ్ స్టేట్లోకి లేదా గ్యాసియస్ స్టేట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఎక్కువ హీట్ ఎనర్జీ మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్స్ మీరు అయానిక్ కాంపౌండ్స్కి చూడొచ్చు. ఓకే స్టూడెంట్స్, దెన్ అయానిక్ కాంపౌండ్స్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్గా బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే సాలిడ్ స్టేట్లో మనకు ఫ్రీ అయాన్స్ అంటే క్యాటయాన్స్, యానయాన్స్, క్యాటయాన్ అండ్ యానయాన్ అవైలబుల్గా ఉండదండి సాలిడ్ స్టేట్లో. ఓకే, ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్సెస్ వల్ల బాండ్, అయానిక్ బాండ్ అది బ్రేక్ కాదు కాబట్టి సాలిడ్ స్టేట్లో మీకు ఫ్రీ అయాన్స్ ఉండవు. కాబట్టి అయానిక్ కాంపౌండ్స్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్గా బిహేవ్ చేస్తాయి. అదే అయానిక్ కాంపౌండ్స్ మనకు మోల్టెన్ స్టేట్లో కానీ లేదు యాక్వస్ స్టేట్లో కానీ, అంటే వాటర్ కానీ మీరు యాడ్ చేసినట్లయితే అప్పుడు వాటర్ ఏం చేస్తుంది అంటే వాటర్కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువ అండి. అంటే ఈజీగా అయాన్స్ని, ఆ అయానిక్ కాంపౌండ్లో ఉండే క్యాటయాన్ని, యానయాన్ని సపరేట్ చేసేస్తుంది. దీనివల్ల అయాన్స్ వచ్చేయడం వల్ల, అయాన్స్ సపరేట్ అయిపోవడం వల్ల, ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ వీక్ అయిపోవడం వల్ల అయాన్స్ ఫ్రీ అవుతాయి. ఈ అయాన్స్ మూవ్ అవ్వడం వల్ల ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అనేది వస్తుందండి. ఓకే, సో అయానిక్ సాలిడ్స్ ఆర్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ ఇన్ సాలిడ్ స్టేట్, whereas those ionic compounds are electrical conductors in the molten and aqueous state due to availability of free ions. Okay, then ionic compounds are soluble in polar solvents like water. ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఎప్పుడైతే మీరు సోడియం క్లోరైడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ని, అయానిక్ సాలిడ్ని వాటర్లో మీరు డిజాల్వ్ చేస్తారో వాటరు ఆ సోడియం క్లోరైడ్ని అయాన్స్గా బ్రేక్ చేసేస్తుందండి, Na+Cl-గా. దీన్నే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారు. అంటే ద ఎబిలిటీ ఆఫ్ ది సాల్వెంట్ టు డిసోసియేట్ ద అయానిక్ కాంపౌండ్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. వాటర్కి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వాటర్ని మనం పోలార్ సాల్వెంట్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మనకు వాటర్కి ఎబిలిటీ ఉంది కాబట్టి వాటరు ఈ అయానిక్ కాంపౌండ్ని చాలా ఈజీగా డిజాల్వ్ చేసుకుంటుంది, అయానిక్ కాంపౌండ్స్ని వాటరు. బట్ నాన్ పోలార్ సాల్వెంట్స్ అయినటువంటి బెంజీను, కార్బన్ టెట్రాక్లోరైడ్లో అయానిక్ కాంపౌండ్స్ డిజాల్వ్ కావు. దీనికి రీజన్ ఏంటంటే బెంజీన్కి, కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్యూర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవి. ఓకే, ఈ హైడ్రోకార్బన్స్లో మనకు పొలారిటీ ఉండదు కాబట్టి వాటిని నాన్ పోలార్ సాల్వెంట్స్ అన్నారు. ఓకే, ఈ నాన్ పోలార్ సాల్వెంట్స్లో మనకు అయాన్స్ డిజాల్వ్, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ చాలా తక్కువ కాబట్టి నాన్ పోలార్ సాల్వెంట్స్లో అయానిక్ కాంపౌండ్స్ డిజాల్వ్ కావు. దే ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. ఓకే, దెన్ అయానిక్ బాండ్ ఈజ్ నాన్ డైరెక్షనల్. ఓకే, కాబట్టి అయానిక్ కాంపౌండ్స్ ఐసోమరిజంని ఎగ్జిబిట్ చేయవు. అదే కోవలెంట్ కాంపౌండ్స్లో ఉండేటటువంటి కోవలెంట్ బాండ్ డైరెక్షనల్ అండి. ఓకే, సో కాబట్టి కోవలెంట్ కాంపౌండ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఐసోమరిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. బట్ అయానిక్ బాండ్ డైరెక్షన్లెస్. ఓకే, దీనికి ఎటువంటి డైరెక్షన్ లేదు. ఓకే, క్యాటయాన్స్ చుట్టూ యానయాన్స్ ఉంటాయి, యానయాన్స్ చుట్టూ క్యాటయాన్స్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ వల్ల అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే, రైట్. సో కాబట్టి డైరెక్షన్ అనేది ఉండదు కాబట్టి ఐసోమెరిజం అన్నది అయానిక్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ చేయవు, చూపించవు. ఓకే, దెన్ అయానిక్ రియాక్షన్స్ ఆర్ very fast. They are instantaneous reactions compared with the molecular reactions shown by the covalent compounds. Okay, ఎందుకంటే అయాన్స్ మధ్య రియాక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటాయి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సోడియం క్లోరైడ్ ఆక్వస్ సొల్యూషన్ తీసుకుందాం. ఎప్పుడైతే సోడియం క్లోరైడ్ ఆక్వస్ సొల్యూషన్ మీరు సిల్వర్ నైట్రేట్ ఆక్వస్ సొల్యూషన్కి మీరు యాడ్ చేస్తారో ఇన్స్టెంట్గా
సిల్వర్ క్లోరైడ్ సాలిడ్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుందండి ఇన్స్టంటేనియస్గా. ఓకే, ప్లస్ దీంతో పాటు సోడియం నైట్రేట్ aqueous సొల్యూషన్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ సాలిడ్ దట్ ఈస్ precipitate is almost instantaneous, very fast, because these ionic compounds will be present in they are already present in the ionic state in the aqueous solution, that is Na plus Cl minus, Ag plus NO3 minus. Okay, here also Na plus NO3 minus, and AgCl is the precipitate. So the ionic reactions are very quick, very fast. They are almost instantaneous in their nature. So that is about the properties of ionic compounds. Students, thank you for watching.